హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. చాలా హెల్తీ ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అటుకులు అనమాట. ఇవి నేను వచ్చేసి పలచని అటుకులు తీసుకున్నానండి. మీకు లావు అటుకులు ఉన్నా ఎలాంటి అటుకులు ఉన్నా పర్లేదనమాట. ఈ గ్లాస్ కొలతన నేను హాఫ్ గ్లాస్ వచ్చేసి తీసుకొని వాష్ చేసి తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను అనమాట. కొద్దిగా 1 టీ స్పూన్ అంత వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని కొద్దిగా నానబెట్టుకుంటున్నాను. మరి ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదనమాట. కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అనమాట. ఇది ఇడ్లీ రవ్వ వేసుకుంటే ఏంటంటే అట్లు వచ్చేసి మనకు తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ రాగి పిండితో చేసినప్పుడు కొద్దిగా మరీ నోటికి అంటుకున్నట్టు ఉండదన్నమాట ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి అదే గ్లాసు కొలుతున్న రాగి పిండి అండి, సోడి పిండి అని కూడా అంటారు, తీసుకున్నాను. దాన్ని ఫుల్గా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ తీసుకున్నానండి. కొద్దిగా వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను. సో ఇది వచ్చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనకు ఆల్రెడీ అటుకుల నుంచి వాటర్ ఉంది కదా, సో అదంతా బాగా రిలీజ్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు అండి. ఇది కొద్దిగా పులిచిన పెరుగు అనమాట. మీరు మజ్జిగ అయితే మామూలుగా గ్లాస్ కొలతన సరిపోతుంది. నేను వచ్చేసి పెరుగు తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ నిండా తీసుకొని కలుపుకుంటున్నాను అనమాట. సో చూసండి, ఇది బాగా అసలు మిగతా వాటర్ అనేది నేను యాడ్ చేయలేదన్నమాట. ఎక్స్ట్రా వాటర్ ఏమి, ఓన్లీ పెరుగుతోనే కలిపేసాను. అలాగా కలిపేసి 1 నిమిషము లేదా మీకు ఇంకా టైం ఉంటే 5 నిమిషాల వరకు మూత పెట్టి అలానే ఉంచుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత అండి నేను తీస్తున్నాను. పిండి అనేది మనం నూక వేసాం కాబట్టి కొద్దిగా గట్టిపడింది అనమాట. సో చూడండి ఎలా అయిపోయిందో. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 1 పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. మీకు ఇదే ప్లేస్లో మీరు ఆనియన్స్ తిన్నాను అనుకుంటే టమోటా కానీ, క్యాప్సికమ్, ఇంకా మునగాకు అవన్నీ మీరు అవి వేసుకోవచ్చు అన్నమాట. పాలకూర కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఆ ఉల్లిపాయ నుంచి వచ్చిన వాటర్తోని పిండి అనేది మెత్తగా అవుతుంది అనమాట. మరీ గట్టిగా కలుపుకోకూడదు, మెత్తగానే కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని వచ్చేసి బాగా ఉండల్లాగా చుట్టుకొని ముద్దలను గట్టిగా కలుపుకొని ఇక్కడ నేను అరిటాకు తీసుకున్నానండి. మీకు ఏమైనా బటర్ పేపర్ కానీ ఏమైనా ముచ్చడి కవర్ అయినా పర్లేదనమాట. కొద్దిగా ఆయిల్ పూస్తే పూసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా వాటర్ పూసుకొని అయినా ఇలా అట్లాగా చేసేసుకోవచ్చు అనమాట. పల్చగా ఒక చపాతీలాగా ఇలా ఒత్తేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఒత్తేసుకోండి. దీనికన్నా ఇప్పుడు నేను చేసిన సైజు కానీ మీరు పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు అనమాట, మొత్తం ఒకేసారి. కాకపోతే మనకు తీయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చూడండి కొంచెం ఎంత పలుచగా చేసుకున్నాను అనమాట. ఈజీగా వచ్చేస్తుంది. నేను కింద వచ్చేసి వాటర్ అనేది అప్లై చేసుకున్నాను అనమాట. సో కొంచెం తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. అలా చిన్నవి మనం చేసుకుంటే తినడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. మీరు పెద్దది ఒకేసారి చేసుకున్నారంటే మధ్యలో హోల్స్ లాగా పెట్టుకొని చేసుకోవాలండి. పెనం మీద వేసిన తర్వాత హోల్స్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం అనేది వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని కొద్దిగా అటు ఇటు కాల్చుకున్నానండి. ఇందులో వచ్చేసి మంట అనేది సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. చాలా ఎక్కువ కొంచెం టైం పడుతుంది అనమాట ఇవి కాలటానికి. సో అలాగే ఇంకోటి కూడా వేసేసుకున్నానండి, సైడ్కి జరుపుకుంటూ. 3 వచ్చేసి నా పెనం మీద పట్టాయి అనమాట. సో అన్నీ వచ్చేసి చేసేసుకున్నాను. వీటి మీద కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అనమాట. కొంచెం క్రంచిగా బాగుంటాయి తినడానికి. మీరు నెయ్యి కానీ ఏదైనా యూస్ చేయొచ్చు, ఆయిల్ ఇష్టం లేదనుకునే వాళ్ళు. సో చెప్పాను కదండి, ఇందులో ఆనియన్స్ బదులు మీకు ఇంక వేరేది ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మంచి హెల్తీ రెసిపీ. ఇంకో ఉపవాసాలు చేసే టైంలో కానీ లేదు అంటే మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మంచి ఆరోగ్యకరమైన రెసిపీ అనమాట. పిల్లలకు కూడా అలవాటు చేయండి, చాలా మంచిది. సో ఈ రెసిపీతో వచ్చేసి మనం ఇంకా టమాటో చట్నీలు అలాంటివి ఏవైనా కారం చట్నీలు మనం నంచుకొని తినచ్చు అనమాట. నేనైతే నాకు బాగా మ్యాంగో పికిల్ ఇష్టం అనమాట. మ్యాంగో పికిల్తో నేను వచ్చేసి తిన్నానండి. చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. సో చూడండి మంచిగా కుక్ అయిందనమాట. ఇవి వచ్చేసి మనం కాల్చి తీస్తాం కదండి, తీసిన వెంటనే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అలా గాలికి వదిలేస్తే గట్టిగా అయిపోతాయి. సో మీరైతే మీకు నచ్చిన చట్నీతో పేర్ చేసుకొని తినండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్.